Hello everyone. So to visit the pyramids, I'm giving out few tips. So for English, please switch on the subtitles or read the description. I will put all the points. I'm going to say this in Telugu. సో పిరమిడ్స్ని విజిట్ చేయాలనుకుంటే ఈ టిప్స్ చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే హెల్ప్ అవుతుంది అని. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు పిరమిడ్స్ వచ్చేది ఈజిప్ట్కి వచ్చేదే పిరమిడ్స్ని చూడడానికి కాబట్టి కేరో నుంచి పిరమిడ్స్ గీజాలో ఉంటాయి. సో గీజాకి రావటానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. మాకేమనిపించింది అంటే, గీజాలోనే ఉంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మేము పక్కనే ఉంటాయి అకామిడేషన్ కూడా. సో అక్కడ తీసుకుంటే మీకు పొద్దున్నే వెళ్ళటానికి వీలవుతుంది. సో పొద్దున్నే ఎందుకు అంటున్నాను అంటే, పొద్దున్నే 8 o'clockకి వెళ్తే 8:30కి ఓపెన్ అవుతుంది. సో 8:30కి ఓపెన్ చేస్తే ఏంటంటే పొద్దున్నే క్రౌడ్స్ ఉండరు. మీరు ఎప్పుడైనా బ్లాగ్స్ కానీ ఏమైనా చదివితే ఈవినింగ్ టైం వెళ్తే క్రౌడ్స్ తగ్గుతుంది, ఎండ ఉండదు అంటారు. సో ఎండ కోసం అంటే సమ్మర్ టైంలో అయితే అది వ్యాలిడ్ పాయింట్, ఆర్ మార్నింగ్ వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. కానీ వన్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మార్నింగ్ టైం ఇప్పుడు నా వెనకాల పిరమిడ్ కనిపిస్తుంది కదా, ఈ టైం మొత్తం మధ్యాహ్నం లోపల ఇది ఎండ పిరమిడ్స్ వైపు పడుతుంది. సో మార్నింగ్ వెళ్తే ఏంటంటే ఫొటోస్ కానీ అవి కానీ చాలా బాగా వస్తాయి. ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్తే ఎండ వెనక్కి వెళ్ళిపోయి పిరమిడ్స్ వైపు వెనకాల ఉంటుంది. సో ఫొటోస్ అవన్నీ సరిగ్గా రావు. సో దానికోసము మేము చెప్పేది ఏంటి అంటే, మార్నింగ్ ఈజ్ బెటర్ ఆప్షన్. అండ్ మార్నింగ్ ఆల్సో 8:30కి ఓపెన్ చేస్తారు. సో ఇక్కడే ఉంటే ఏంటంటే, మేమున్న అకామిడేషన్ రిఫరెన్స్ కూడా ఇస్తాను. అండ్ చాలా ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే కొంచెం నీట్గా ఉంది, రీసెంట్గా ఓపెన్ చేశారు. సో ఇక్కడ నుంచి 8:30 or 9 o'clock వెళ్ళినా కూడా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. అండ్ ఎండ కూడా అంత ఎక్కువ ఉండదు. మేము ఇప్పుడు వచ్చింది డిసెంబర్లో, పొద్దున పూట కొంచెం చల్లగానే ఉంది. అండ్ అనదర్ టిప్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ స్ఫింక్స్ ఉంటుంది. స్ఫింక్స్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయితే బెటర్ అని మాకు అనిపించింది. ఎందుకు అంటే, స్ఫింక్స్ ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మధ్యలో ఉన్న కాఫ్రే పిరమిడ్ ఉంటుంది. అక్కడ విజిట్ చేసుకుని ఆ లెఫ్ట్ సైడ్కే ఉన్న ఇంకొక చిన్న పిరమిడ్, అది విజిట్ చేయొచ్చు. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్న పిరమిడ్, విచ్ ఇస్ మెయిన్ పిరమిడ్, ఖూఫు పిరమిడ్, అది విజిట్ చేసుకోవచ్చు. అండ్ పిరమిడ్స్ చూడటానికి మీరు చాలా టైం పెట్టుకోండి. ఎందుకు అంటే, మీకు టైం తెలియకుండానే అయిపోతుంది. మేము మార్నింగ్ 9 o'clockకి వెళ్తే మీరు నమ్మరు, మేము 2:30 వరకు లోపలే ఉన్నాము, తెలియలేదన్నమాట. మొత్తం నడుచుకుంటూ వెళ్ళాము మొత్తం అంతా. ఫస్ట్ టైం వస్తాం కదా, సో అట్లీస్ట్ హాఫ్ ఎ డే పెట్టుకోండి. అండ్ ఈ పిరమిడ్స్ లోపలికి వెళ్ళటానికి అయితే 12 to 1 క్లోజ్ ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, కొంచెం వాటర్ కానీ జ్యూస్ ఏమైనా తినడానికి కూడా పెట్టుకోండి, ఎందుకంటే లోపల ఏముండవు. టికెట్ ఒక్కసారి ఎంట్రీ. సో ఏమైనా ఉన్నా కూడా అక్కడ ఎక్కడైనా కూర్చుని తినచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాష్రూమ్స్ అన్నీ కూడా ఎంట్రన్స్ దగ్గరే ఉంటాయి. సో వెళ్ళే ముందే మీరు వాష్రూమ్స్కి వెళ్ళండి. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే, మీకు చాలామంది ఎదురవుతూ ఉంటారు, క్యామెల్స్ అని అవని. సో కొంచెము మనము నో థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోవటమే. అండ్ ఇంకా తర్వాత అడుగుతూనే ఉంటారు, ఇంకా వాళ్ళది అది లివింగ్ ఆప్షన్ అది ఒక్కటే. సో అది మనము కొంచెము చూసుకుని వాళ్ళకి నో థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే చాలా ఎక్కువ చెప్తారు. సో ఇవి కొన్ని టిప్స్ మాకు అనిపించినవి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, నేను అక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈజిప్ట్కి వచ్చేదే పిరమిడ్స్కి కాబట్టి ఈ టిప్స్ చెప్తే ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్తున్నాము. అండ్ అనదర్ థింగ్, సమ్మర్లో వస్తే చాలా వేడిగా ఉంటుందని చెప్పా కదా. సో డిసెంబర్ టైంలో కొంచెం చల్లగానే ఉంది, 11-15 అట్లా. చిన్న లైట్ జాకెట్ ఉంటే సరిపోతుంది. సమ్మర్లో వచ్చినా కూడా మీరు టైం చూసుకొని విజిట్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఈజ్ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మధ్యాహ్నం లోపల అయిపోతుంది. అండ్ అనదర్ థింగ్, నైట్ షో, సౌండ్ అండ్ లైట్ షో అని చెప్తారు. మీకు జస్ట్ క్లిప్పింగ్ చూపిస్తాను. అసలు ఏం లేదు, బేసికలీ లైట్స్ కానీ అంత ఏమంటారు, అంత లైటింగ్ ఎఫెక్ట్ కూడా రాలేదు. మనకి యూజువల్లీ లైట్ డాన్సింగ్ ఫౌంటైన్స్ అట్లా అలవాటు కదా, అట్లా కూడా లేదు. సో $20 సేవ్ చేసుకుంటారని చెప్తున్నాను. మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ చేస్తారేమో, కానీ ఇప్పుడైతే అది లేదు. సో చాలా డల్గా ఉంది. సో అది కావాలంటే స్కిప్ చేయొచ్చు. మేము ఈ హోటల్ పైనే రూఫ్ టాప్ టెర్రస్ ఉంది, సో అక్కడి నుంచి చూసాము. సో చెప్తాను, మీకు క్లిప్పింగ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎంట్రన్స్ ఇన్ కేస్ గైడ్ లేకపోతే మీరు ఒక్కలే వస్తుంటే కనుక బయట టికెట్స్ కొనుక్కోవచ్చు.
కానీ ఇక్కడ గైడ్స్ కానీ ఆర్ పోలీస్ కానీ అందరూ కూడా సివిల్ డ్రెస్సెస్లోనే ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ వచ్చి అడుగుతూ ఉంటారు అన్నాను కదా, వాళ్ళే ఏదో టికెట్స్ చెక్కింగ్ లాగా చేసుకుని మేము టికెట్స్ కొన్నాక వాళ్ళు తీసేసుకుని చెక్ చేసేసి ఓకే కమ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఇట్లా దారి చూపించి అన్నీ చేస్తూ ఉన్నారు. సో అదంతా ఏంటంటే ఇదంతా చేసినందుకు లాస్ట్కి మళ్ళీ టిప్ ఇవ్వమంటారు, ఆర్ వాళ్ళే గుర్రం దగ్గరికి తీసుకెళ్ళి ఓకే ఇందులో నుంచి వెళ్ళండి అని అట్లా మేనేజ్ చేస్తారనమాట. సో మనకు అర్థం కాదు. లోపలికి వెళ్ళాక మీరు మీ టికెట్స్ తీసేసుకుని ఓకే ఇట్స్ ఓకే మేము చూసుకుంటామని చెప్పేసేయండి. ఎందుకంటే మాకు అట్లానే అయింది. వాళ్ళు క్యాజువల్గా టికెట్స్ తీసేసుకున్నారు, చెక్ చేసినట్టు చేశారు, ఇది ఇట్రండి అని చెప్పి దారి చూపించడం అన్నీ చేశారు. సో లోపలికి వెళ్ళాక ఇంకా కిరణ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇంకా టికెట్స్ తన చేతిలోంచి తీసేసుకుని వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్, మేము చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోయాము. సో ఇట్లా కొంచెం చాలా జరుగుతూ ఉంటాయి, కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ కేస్ మీరు గైడ్తో వస్తే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు. ఓకే, సో మీకు ఇన్ కేస్ ఏమైనా కావాలన్నా కూడా మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి, చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.